లోంచి అనేక విషయాలు పరిశుద్ధాత్మ ద్వారా మనకి అందిస్తారు, బోధిస్తారు. అది సహవాసం యొక్క క్రమం, సహవాసం యొక్క పద్ధతి అన్నమాట. ఇక బయట వచ్చేవాళ్ళు బయట విషయాలు మాట్లాడుతూ ఉంటారు. ఏది ఏవైనా మరి పేపర్లో దైవ సేవకులు వేసిన వాక్యాన్ని మనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకుందాం. 8-9 వచనాలు. తుదకు మీరందరూ ఏక మనసులై ఒక సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాస్థితులను వినయ మనసులై ఉండుడి. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. చాలు, చిన్న మాట ప్రార్థన. యేసయ్యా నీకు వందనాలు. చదివించిన లేఖనములో నుండి మాతో మాట్లాడండి నాయన. ఇంతవరకు మీ దాసులు అబ్రహాను చక్కని విషయాలు బోధించారు. అల్పుడిని అయోగ్యుడిని జ్ఞాపకం చేసుకోండి. ప్రజలు వచ్చారు, ప్రజలతో మీరు మాట్లాడండి. ఏం మాట్లాడుకున్నారో ఆ మాటలు అందించండి. నన్ను మీ స్వాధీనంలో ఉంచుకోండి. నా నోట గుండ వ్యర్థమైన వేస్టికరమైన మాటలు రాకుండా చేయండి. ప్రజలకు మేలుకరమైన మాటలు అందించండి. యేసయ్య నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ సభలకు నన్ను పిలిచిన, ఆహ్వానించిన సహవాసపు నాయకులు, దేవుని సేవకులు ఎలీషా అన్నగారిని బట్టి, సేవకురాలను బట్టి వందనాలు. మీ అందరికి కూడా వందనాలు. అందరూ బాగున్నారా? మీరు అడగకపోయినా మేము కూడా బాగానే ఉన్నాం. ఈ ఎండల్లో ఆయా ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు దేవుడు ఇస్తున్న ఆరోగ్యాన్ని బట్టి మేమందరము క్షేమముగానే ఉండగలిగాం. 25వ సంవత్సరం మే మాసములో ఈ చక్కటి సువార్త సభలు దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నారు. గత రాత్రే రావాల్సిన వారం మరి వేరే ప్రార్థనలు ఉండటం వలన రాలేపోతిమి. అయినా మరి ఈ సభల కొరకు ప్రతిరోజు నిత్యము మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. శనివారం రోజున మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రార్థన అంశాన్ని ఇచ్చి అనంతవరపాడు 4, 5, 6 తారీఖుల్లో జరుగుతున్న సభలు ఆశీర్వాదకరంగా జరగాలని ప్రార్థన చేశాం. ఈ వారములో సహవాసం తరపున 3 స్థలాల్లో సభలు జరుగుతున్నాయి. ఒకటి అనంతవరపాడు, రెండవది కొల్లనకొండ మంగళగిరి దగ్గర కొల్లకొండ, మూడవది రత్న కుమార్ అన్నగారి సంఘములో దోసపాలెంలో సభలు జరుగుతున్నాయి. ఈ సభల కొరకు ప్రార్థన చేసుకుంటూ వచ్చాం. ప్రియులారా గమనించండి, ఇంతవరకు మరి జనవరి యవనస్తుల కూటాలు మొదలుకొని ఆలయ ప్రతిష్టలు, సేవకురాల కూటాలు, సేవకుల కూటాలు, సువార్త సభలు మనం జరుపుకుంటూ వచ్చాం. ఈ 4 నెలలు జరుపుకుంటూ వచ్చాం. ఏ సభలో కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఎందుకు లేవు? కొన్ని సభలు ప్రారంభం రాత్రి గాలి తుఫాను వచ్చి ఆగిపోయినవి ఉన్నాయి. మీరు చూచారు, కళ్ళకే తెలుసు. అయితే సహవాసం తరపున ఏ మీటింగ్ పెట్టినా ఏది ఆగలేదంటే సహవాసం తరపున ఉదయకాలము, అమ్మ వినండి, ప్రతిరోజు మధ్యాహ్నము 1 గంట నుంచి 2 గంటల వరకు సేవకురాళ్ళు అందరూ కలిసి ప్రార్థన చేస్తారు. అవునా? మీకు తెలుసా? మీ పాస్టమ్మ గారు ఉంటుంది. మీ పాస్టమ్మ గారు కోడలు ఏది మెరిసి ఏది ఎక్కడ ఉంది? ఇప్పుడు ప్రార్థనకు వచ్చినట్టుంది. ఆ పిల్ల కూడా ప్రోగ్రాం నడిపించే ఒక వ్యక్తి అన్నమాట. రోజుకు ఒకళ్ళు ప్రోగ్రాం నడిపిస్తారు. నడిపించే వ్యక్తిలో మెరిసి కూడా ఒక వ్యక్తి అన్నమాట. కనుక ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఒకటి. రెండవది, సహవాస సేవకులందరూ కూడా 4 గంటల నుంచి 5 గంటల వరకు ఫోన్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంటుంది. ఆ ఫోన్ కాన్ఫరెన్స్లో ప్రార్థన చేస్తూ ఉంటాం. ఫలానా స్థలంలో మీటింగు,
పలానా ఏప్రిల్ నెలలో ఇక్కడిక్కడ మీటింగ్స్, అక్కడక్కడ మీటింగ్స్ అని ఏం చేస్తూ ఉంటారు నాయకులు చెబుతూ ఉంటే ప్రార్థనలు. కనుక సహవాసము వెనుక, సహవాసములో తలపెట్టిన సభలన్నిటి కొరకు సహవాస సేవకురాలు ప్రార్థన చేస్తున్నారు, సహవాస సేవకులు ప్రార్థన చేస్తున్నారు, సహవాస సంఘాలు ఏం చేస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు. కనుక ఇప్పుడు దాకా తలపెట్టిన ఏ సభలో ఏ ప్రాబ్లమ్స్, ఆటంకాలు, వరదలు, గాలివాన, తుఫాను, వర్షాలు ఏమి ఒకవేళ వచ్చినాయి అంటే కోటమంతా అయిపోయిన తర్వాత తెల్లారిగట్ట నేను కూడా ఉన్నాను చూపించి వెళ్ళిపోయాను అంతే. తెల్లారిగట్ట చినుకులు పడ్డాయి తెలుసా? మీకు తెలియదు. తెల్లారిగట్టలు గట్ట 4 చినుకులు పడ్డాయి. నిన్న ఆరాధనలో కూడా చినుకులు పడ్డాయి. కానీ దేవుడు ఏ కోటానికి అభ్యంతరం లేకుండా తన పని తాను జరిగించుకుంటూ వచ్చాడు. అందును బట్టి మనం దేవుణ్ణి ఎంతో స్తుతించాల్సిన వారేమి ఉన్నాం. తుఫాన్ అని చెప్పారు, ఈ రోజులు తుఫాన్ అని చెప్పారు. తుఫాన్ అయినా ఏది ఏమైనా దేవుడు పని దేవుడు జరిగించుకుంటాడు. ఎలీషా అన్న గారి పని కాదు, బేతేలు విశ్వాసుల పని కాదు. ఎవరి పనిది? ఆయన పని ఆయనే. మేము కోటాలకు ముందు ఒక వాగ్దాన వ్యక్తి ప్రార్థన చేశాం. ఏమని ప్రార్థన చేశామంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు చెర నుంచి బయటికి వెళుతూ కానాన్ దేశానికి వెళుతున్నప్పుడు ఎర్ర సముద్రం ఎదురొచ్చింది. ఎర్ర సముద్రంలో ప్రార్థన చేస్తే దేవుడు ఎర్ర సముద్రం పాయలు చేస్తే ఇజ్రాయేల్ అందరూ కూడా సముద్రము దాటి ఒడ్డెక్కారు. వారిని తరుముతున్న ఐగుప్తు రాజులు ఉన్నారు కదా, ఐగుప్తు రాజు ఫరో, అతని సేవకులు, అతని సైనికులు, గుర్రాలు, రథాలు. అంటే పెళ్ళికొడుకు కాదు తలకాయ ఉంచుకుంటానికి ఇచ్చుడు న్యాయంగా చూడు, చెప్పుచున్న వారంక చూడాలి. ఎవరైనా సరే, మీరు అందరి పేరు నాకు తెలుసు, న్యాయంగా చూడాలి. అర్థమైంది? అప్పుడు మీకు వాక్యము అర్థమైంది అన్నమాట. మేము ఇలాగూ ప్రార్థన చేశాం. ఐగుప్తు రాజు అయిన ఫరో అంటాడు తన సైనికులతోటి, ఏమంటాడు చెప్పండి? సైనికులారా, ఐగుప్తు ప్రజలారా, ఇశ్రాయేలీయుల దేవుడు వారి పక్షాన 25 వచ్చిన నిర్గమాకాండం 14:25. ఇంతమంది కుర్రపిల్లలు ఉన్నారు, ఒక్కళ్ళు చదివేవాళ్ళు లేరు. వినండి జాగ్రత్తగా. ఇశ్రాయేలీయుల దేవుడు వారి పక్షాన ఉండి మనతో కదా, 25 వచ్చిన మనతో యుద్ధము చేయుచున్నాడు గనక మనం వెనక్కి వెళ్ళిపోదాం. అమ్మా ఎక్కడికి వెళ్ళిపోదాం? వెనక్కి వెళ్ళిపోదాం అంటే సముద్రములో దేవుడు వారిని ఏం చేశాడు? ముంచి వేసినట్లుగా మనం ఈ మాట జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేశాం. రెండో మాట ఏం చేసామంటే, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 34వ వచనములో గిద్యోను అంటాడు, నువ్వు నా పక్షాన ఉన్నవాడు అయితే, నా ద్వారా ఇశ్రాయేలులకు రక్షణ కలుగు చేసేవాడు అయితే నేను ప్రార్థన చేస్తున్నా. నా ప్రార్థన విను. అమ్మాయి తెరకాయబాకు విను, ఆయన చూడు. నువ్వే ఏమని ప్రార్థన చేశాడంటే, గొర్రె బొచ్చు ఉంది కదా, అది కళ్ళములో పెడతా, పొలములో పెడతా. ఎడబెడతా? పొలములో పెడతాను. అయితే గొర్రె బొచ్చు అంతా తడిచిపోవాలి, నేల మాత్రమే పొడిగా ఉండాలి. హల్లెలూయా. చెప్పు రుతుమా, ఏమని ప్రార్థన చేశాడు? చెప్పండి, ఏమని ప్రార్థన చేశాడు? రాసంటే గొర్రె బొచ్చు అంతా కూడా ఎలా ఉండాలి? తడిగా ఉండాలి, నేలంతా పొడిగా ఉండాలి. అలా జరిగిందా? జరిగింది. మళ్ళా ప్రార్థన చేశాడు, ఈసారి గొర్రె బొచ్చు అంతా కూడా పొడిగా ఉండాలి, నేలంతా కూడా తడిగా ఉండాలి. అలా ప్రార్థన చేస్తే అలాగే అప్పుడు ఆయనకి అర్థమైంది, ఓహో నా పక్షాన నువ్వు ఉండి ఇశ్రాయేలులకు నా ద్వారా రక్షణ కలుగు చేయబోతున్నావు అని ప్రార్థన చేశాం. అద్భుతంగా దేవుడు మా పక్షాన్ని ఉండి ఆశ్చర్యకంగా అద్భుతాలు చేసి తన సభలు తాను జరిగించాడు. హల్లెలూయా. కనుక మనం ప్రార్థన చేసేవారముగా ఉండాలి. కనుక ఈ మధ్యాహ్నము కొన్ని మాటలు చెబుతాను, దేవునికి వచ్చిన జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఇక్కడ పేతురు అనే దైవజనుడు, పేతురు అనే దేవుని సేవకుడు ఏమని మాట్లాడుతున్నాడంటే 8-9 వచనాల్లో ఏమని మాట్లాడుతున్నాడు? ఒకసారి చదువు. తుదకు మీరందరూ కృపమా
నోట్లో ఏలు పెట్టుకున్నావు, గడ్డ కింద చేయి పెట్టు, ఫ్యాన్ కింద కూర్చున్నావు, ఏమి నిద్రపోతున్నావు. హల్లెలూయా. చేతి సరి కూర్చో, చెట్టు రైట్ కూర్చో, అందరూ కూర్చోండి, చక్కగా విను వాక్యం. దేవునికి వచ్చిన జ్ఞాపం చేస్తూ మీరందరూ, ఎవరందరూ? అనంతవారిపాడులో ఉన్నవారు అందరా? మరెవరు మీరందరంటే? దండరా చెప్పు. మీరందరంటే విశ్వాసులైన మీరందరూ, రక్షించబడిన మీరందరూ. ఎవరంట? బేతేలు సంఘ విశ్వాసులైన మీరందరూ ఏమి కలిగి ఉండాలి? ఏమి కలిగి ఉండాలంట? చెప్పాలి. ఏక మనస్సు. ఏ మనసు అంట? దిమ్మనసు కాదు. యాకోబు రాస్తా అంటాడు, దిమ్మనసు గల వారికి చెప్పరా ధనరాజు, నీ ముందు చెప్పాలని భయం. ఎందుకు? బైబిల్ స్కూల్ ట్రైనింగ్ అవి ఇచ్చినాడు. వినాలి జాగ్రత్తగా. రత్న కుమార్ అన్న దగ్గర, నీ దగ్గర. కనుక ఏ మనసు ఉండాలంట? ఏక విశ్వాసులందరికీ ఏ మనసు ఉండాలి? ఎద్దేమంటే తద్దేం ఉండకూడదు. ఏక మనసు ఉండాలి. చేద్దామా? చేద్దాం. మాందామా? మానేద్దాం. అంటే ఒకే మనసు. విశ్వాసులైన వారందరికీ, రక్షించబడిన వారందరికీ ఏ మనసు ఉండాలి? ఏక మనసును. బైబిల్ ఊళ్ళో పెట్టుకో. ఒకరు సుఖ దుఃఖముల యందు పాలుపడి సహోదర ప్రేమ కలిగిన వారై ఉండండి. ఏ ప్రేమ అంటండి? అప్పుడు మీరు ఏక మనసు గలవారై, ఒకటి. రెండోది, సుఖ దుఃఖముల యందు ఒకరొకరు పాలుపడేవారికి ఉండాలి. మూడోది, సహోదరుల ప్రేమ కలిగి ఉండాలి. ఇప్పుడు మీరు ఏమవుతారు? ఆశీర్వాదానికి వారసులు. హల్లెలూయా. దేనికి వారసులు? చెప్పాలి. అమ్మా అరే బాబు, ఒరే కూర్చోండి, కూర్చో, నేను నాకు అర్ధ గంటలో ముగిస్తాను, కూర్చో. ఇప్పుడే వచ్చింది గంట కాల. మేము 10:30కి మొదలు పెడతాం, 1:30 దాకా మా వాళ్ళు బయటికి వెళ్ళరు. అందరూ షుగర్ పేషెంట్లే. షుగర్ ఉన్న వాళ్ళకి బయటకు పోవతాం, రావటం ఉండాలి. ఎవడు బయటకు పోతాను వీలు లేదు. సరే కూర్చో, వాక్యం విను. సరే కూర్చో. ఎందుకు అవుతుంది మంచిది మీకు? జాగ్రత్తగా వినాలి. ఏం చెప్పాను? అది ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి దేవుడు అంటున్నాడు. ప్రియులారా, ఆశీర్వాదం అనే కుప్ప వేసాడు. ఇక్కడ ఏమేశాడు? ఈ మందిరములో ఏమేశాడు? ఆశీర్వాదం అనే దానిని కుప్ప వేసాడు. దానికి మీరు వారసులు అవ్వాలంటే ఇక్కడ ఏమన్నాడు? 8వ వచనములో ఏక మనసు ఉండాలంటండి. ఏ మనసు? ఏక మనసు కలిగి ఉండాలి. సుఖ దుఃఖముల యందు పాలు పొందేవారిగా ఉండాలి. ఆ సహోదరుల ప్రేమ ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. అసలు దేవుడు మానవుణ్ణి ఆశీర్వదించే భూలోకానికి పంపించాడు. స్తోత్రం చెప్పు. ఏమిచ్చి? ఆశీర్వదించే ఏం చేశాడు? భూమి మీదకి పంపించాడు. ఆదికాండము 1వ అధ్యాయము 26-28 వచనములో రాయబడ్డ చదువు తమ్ముడా ధనరాజా. దేవుడు వారిని ఆశీర్వదించెను. స్తోత్రం చెప్పమ్మా. దేవుడు వారిని, ఎవరిని? అప్పటికి దేవుడు మానవుని సృష్టించలా. అప్పటికి దేవుడు ఆదామును కలుగు చేయలా. అంటే కలుగు చేయకముందే ఆదామును సృష్టించాలని, ఆదామును పుట్టించాలని, మానవుని పుట్టించాలని, ఆ మానవుడికి కావాల్సిన అన్ని కూడా ఏం చేశాడు? ముందుగానే సిద్ధపరిచాడు. హల్లెలూయా. ఒక జంటకు పెళ్ళయిందంట. పెళ్ళైతే ఆయన మంచి భక్తిపరుడు, మంచి ప్రార్థన పరుడు, మంచి త్యాగం గలవాడు, సమర్పణ గలవాడు. దేవుని పని అంటే
మంచి త్యాగము సమర్పణ గలవాడు. తను పెళ్లి కాకముందు ఉద్యోగం చేసిన ఆ ఆస్తిలో వస్తువులు వాహనాలు అన్నీ కూడా కొన్ని ఏం చేశాడు, అమ్మి వేసి సేవ ఖర్చు పెట్టాడు. అప్పుడు పెళ్ళి కానప్పుడు తర్వాత చేసుకునేది ఎటువంటిది వచ్చిందో, ఎటువంటి ఆవిడ వచ్చిందో అనుకొని ఆమె కోసము కొన్ని ఉంచాడు. మొత్తాన్ని వివాహం అయింది. వివాహం అయిన తర్వాత ఏంటండి మీరు ఉద్యోగం సేవకులకు త్యాగం చేసి ఆమంటదే, ఓ పిచ్చోడా, నేను పిచ్చిదానికి నువ్వే పిచ్చోడు, నువ్వే త్యాగం గలవడగలడు, నేను నీకంట పిచ్చిదానికి నువ్వే పిచ్చోడు, నువ్వే త్యాగం గలవడగలడు, నేను నీకంట త్యాగం గలదానని ఏం చేసింది 3,000 ఎంతైనా సరే ఏం చేస్తాం, మేము పెట్టుకుంటాం, ఆ ఖర్చు నాది. ఈ సభల కొరకు ఏం చేస్తున్నావు? అడిగావా పాస్టర్ గారిని అన్నయ్య ఎలిషా అన్నయ్య నన్ను ఏం చేయమంటావు? కూర్చోరా తెరబాగండి. నాకు అటు నడితే చెప్పబోదు కాదు, నడవదు. లింక్ ఏమేది, లింకు ప్లగ్ దాంట్లో పెట్టి స్విచ్ అయిపోతే అలా ఉండదు నా పని. చాలా వినండి, రత్న కుమార్ అని అసలు ఎదురు కూర్చున్నాడు, నాకు భయం ఆయన అంటే. ఆయన ఎందుకు వచ్చాడు ఇప్పుడు ఆయన వర్తమానం లేనప్పుడు ఎందుకు వచ్చాడు ఆయనకి? చాలా జాగ్రత్తగా వినాలి. కనుక ఏం చేయమంటాడు, ఏం చేయమన్నా చెప్పు. నన్ను మా కూటాలకు ఏం చేయమని అడిగావా నువ్వు? అడిగామా? శాంతమ్మ చిట్టమ్మ ఏది? చిట్టమ్మ ఏడుంది? చిట్టమ్మ ఏరమ్మ పుల్లమ్మ శాంతమ్మ ఏది? అడిగావా? నన్ను ఏం చేయమంటా? ఎలిషానియా ఏం చేయమంటావు? ఎస్తేర్ అక్కాయ్ కూటలు నన్ను ఏం చేయమంటావు? ఏంటి వాళ్ళ పేరు చెప్తా, నీ పేరు చెప్తాను, నీ పేరు చెబుతాడు నువ్వే. కనుక ఈ సభల కొరకు ఏం చేస్తే ఆశీర్వాదం వచ్చింది. ప్రతి నెల మాకు మొదటి శుక్రవారం ప్రార్థన జరిగింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. ఉదయం 10 గంటలు కూర్చుంటాం, 5 గంటల దాకా లేగం. మరి ఒకళ్ళ దూరం కాదు, 80-100 మంది. 100 పనులుంటే 80, పనులు లేకపోతే చెప్పరా 100. వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు మళ్ళీ అని తినేసి తుడుచుకుపోతే ఎట్లా వచ్చిందమ్మా నీకు? గుంటూరు వచ్చావు, ఎట్లా చెప్పు ఆశీర్వాదం. పెట్టింది తిన్నావు, తుడుచుకుపోతే దేనికి? తుడుచుకుపోతే ఎట్లా వచ్చి చెప్పు. ఎట్లా వచ్చింది నీకు ఆశీర్వాదము? నీ కుటుంబం ఎట్లా దీవించబడింది? నీ పిల్లలు ఎట్లా దీవించబడతారు? నీ కుటుంబంలో శాపం ఎట్ట పోయింది? నీ కుటుంబం దరిద్రం ఎట్ట పోయింది? చెప్పు, ఎట్ట పోయింది? కృపమా, ఎప్పుడైతే ఈ మాట ప్రకటించానో అనియా ఈ నెల ఖర్చు అంత నాది. హల్లెలూయా. ఈ నెల ఎంతమంది వస్తారో, ఎన్ని వేలు, కనీసం 7-8 వేల రూపాయలు అవుతాయి మొదటి శుక్రవారం ప్రార్థనకి. మళ్ళీ ఉద్యోగస్తులు కాదు, రెక్కాడితే చెప్పరా, రెక్కాడితే దక్కాడాల్సిన పరిస్థితులు విశ్వాసులమై. అటువంటి వాళ్ళు ఏం చేస్తారు సార్? ఏం చేయమంటావు మమ్మల్ని? నేను 35 సంవత్సరాలుగా నేను ఆ గ్రామానికి సేవకి వెళ్ళా. ఎన్ని సంవత్సరాలు? 35 సంవత్సరాలు. ఈనాడు రూపాయి పాలు కొనలేదండి. ఏం కొనలేదు అంటే నేను టీ తాగనా? నేను టీ తాగుతా, పాలు కూడా తాగుతా. టీ తాగుతా, పాలు తాగుతా, పెరుగు తింటా, నెయ్యి తింటా. మరి ఆడి చెప్పు చిట్టమ్మా, చెప్పు కృపమ్మా, ఆడే సంఘంలో మీకు ఎంతమందికి బరిగొడ్లు ఉన్నాయి? బరిగొడ్లో ఉన్నవాళ్ళు చేతులు ఎత్తండి. అరే మరి విచిత్రం ఉందా? మీకు ఎవరికి బరిగొడ్లు లేవా? గీతలు లేవా? ఓహో, మీ అదృష్టం బాగుందా, బతికిపోయారు అనుకో. కనుక మన సేవకులు వస్తే ఒక పూట నెయ్యేసి పెట్టే అన్నం పరమానందంలాగా తాగారు. నెయ్యండి. అబ్రహాం ఇంటికి వచ్చిన సేవకులకి, అబ్రహాం ఇంటికి సేవకులు ఏం పెట్టారు మరి? రూతమ్మా తేరగా దొరికింది, చికెన్ వండుతో దొరికింది, దాంట్లో ఉప్పు ఉండదు, సప్పు ఉండదు. అయితే కారం వేస్తావు, ఉప్పు వేస్తావు, తినాది కాదు. తిన్నా కాడించా బయటకు చెమ్మించుకొని పోవటం సరిపోతున్నాయి.
అబ్రహాం ఇంటికి వచ్చిన సేవకులు ఏం పెట్టారో చెప్ప, తెల్ల మెసలైనా చెయ్యెత్తవే, ఏం పెడతావు సంఘ పెద్దవి? ఏది నీ బాధ్యత? ఏది నీ వంతు? ఏం చేస్తున్నావు చెప్పు, నాకేస్తున్నావు ఏంటి? మా ఆవిడ ముందుంటే నేను నన్ను అనుకున్నాను. మీ ఆవిడ కాదు, నిన్ను కూడా అంట, నిన్ను కూడా నీ పిల్లలు కానీ అంట. దేవుని ఎట్లా వచ్చేదండి ఆశీర్వాదము? ఎట్లా దేవుడు దీవిస్తాడు? కనుక దేవుని పిల్లలమైన మన జీవితంలో ఆశీర్వాదానికి మనం ఎవరము? వారసులము. అంటే ఆశీర్వాదముకు వారసులు అవ్వాలంటే ఏం చేస్తే వచ్చింది ఆశీర్వాదము? ఏం చేయాలి చెప్పండి? బైబిల్లో చక్కని మాట ఉంది. ద్వితీయోపదేశకాండం అబ్రహాము చెప్పాడు, కానీ బైబిల్ గ్రంథములో మాట 28వ అధ్యాయములో 5వ వచనం చదువుతాం. 28:5 గంపయు పిండి పిసుక తొట్టెయు. ఏదమ్మా? గంపయు పిండి పిసుక తొట్టె. ఎవరు తొట్టె? ఎవరు పిసుక? పిండ. నీ గంపయు నీ పిండి పిసుకు తొట్టె ఏమైందంట? ఎవరిది? అనంతవరపాడోళ్ళదా? అనంతవరపాడోళ్ళ బేతేలు సంఘ విశ్వాసులదా? ఎవరిదమ్మాయి? ఎవరిది? మొదలొచ్చినములో నీ దేవుడైన యెహోవా మాట, ఆయన మాట ఎవరైతే వింటారో, దేవుని మాట ఎవరైతే వింటారో వారు ఏమవుతారంట? వారు పిండి పిసుకు తొట్టె ఏమైందంట? దీవించబడును. నీ తొట్టె అంటే తొట్లు అంటే బరిగొడ్లోకి నీళ్ళు పెట్టే తొట్టి కాదు. తొట్టె అంటే నువ్వు డ్రమ్ములో బియ్యం తీసుకొని ఆ రోజు చాట్లో చెరిగేవాళ్ళు. ఇప్పుడు ఎవరు చెరుగుతున్నారు? చెరిగేంత తీరుకుందా? ఆ రోజుల్లో ఆడవాళ్ళు ఏం చేసేవాడు తెలుసా? ఏం చేసేవాళ్ళు? మధ్యాహ్నం తప్పుడు ఒక నిద్ర వేసి లేచిన తర్వాత చాట్లో బియ్యం పోసుకొని చెరిగి మట్టి గిడ్డలు, ఒట్టి గిజ్జలు అవన్నీ ఏరేవాళ్ళు. ఇప్పుడు ఎవరు ఆడుతున్నారు? యారాల్సిన పని లేదు. యారాల్సిన డ్రమ్ములో తెపాళ్ళ పోసుకుంటూ తెపాళ్ళ నీళ్ళు పోయితే కర్రీ వేసి కుక్కర్లో పెట్టేయటం. రైస్ కుక్కర్లు అంటే గ్యాస్ ట్రబుల్ వచ్చి కూర్చుంది. మాట్లాడుతూ టేపులు ఎక్కువ అయినాయి. వాక్యం చెప్పాకంటే టేపులు వస్తున్నాయి ఎక్కువ. ఏంటి? దేనివల్ల? రైస్ కుక్కరు. ఏ కుక్కరు? కట్టెల మీద ఉన్నప్పుడు ఏ గ్యాస్ లేదు. బొగ్గుతో కడిగినప్పుడు పళ్ళు తీపి లేదు. ఏది? బొగ్గుతో కడిగినప్పుడు పేస్టులు వచ్చినాయి. మాట్లాడుతారు పెంట కప్ప అన్నమాట. ఇలా ఎందుకు చేపెట్టుకు మాట్లాడతారు తెలుసా? ఇలా చెయ్యండి పెట్టి మాట్లాడతారు ఎందుకు? బొగ్గు కడిగినప్పుడు, పొలంతో కడిగినప్పుడు. ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని సేవకుడు చెబుతున్నాను, ఎప్పుడంటే నీ పిండి పిసుక తొట్టె ఏమైంది? దీవించబడదంటే నీ పిండి పిసుక తొట్టె చాటులో డ్రమ్ములో బియ్యం పోసుకొని తెపాళ్ళ బియ్యం కడుగుతావా? అట్ట పెట్టేస్తావా? చెప్పండి, కడుగుతామయ్యా? కడిగినప్పుడు అది ఏం కాదంట? పిండి పిసుక తొట్టె ఏం కాదు. గంపయు పిండి పిసుక తొట్టె ఏమైంది? అసలుకే లేవ్యకాండం అంటాడు 25వ అధ్యాయములో పాతదొచ్చినా కొత్తదొచ్చినా చెప్పేవారు పెద్దడా. బిషప్పులు, రెవరెండ్, డాక్టర్లు ఏంటంట? కొత్తదొచ్చిన చెప్పమ్మా, చేంతమ్మా, అరుగుతమ్మా, సీనియర్ విశ్వాసులు ఇళ్ళు. కొత్తదొచ్చిన పాతది చదువు మాట. 25వ అధ్యాయం లేవ్యకాండం. చెప్తా కాదు. 10వ వచనం మీరు ఆ సంవత్సరమున అనగా 26వ అధ్యాయమేనా? లేవ్యకాండం 26:10 స్వామి, మీరు చాలా కాలము
లేవ్యకాండం 26వ అధ్యాయము 10వ వచనములో మీరు చాలా కాలము నిలవ చేయి ఉన్న పాత గిల్లిన ధాన్యమును ఏ కాలం అంట? చాలా. మేము తూర్పోండి, నేను తూర్పోండి అక్క, గుంటరక్కాయ్ నేను తూర్పోండి, నేను పరమటోండి కాదు, నేను తూర్పోండి. మా ఇంటి ముందు మా ఇళ్లలో పాత్ర ఉండేది. ఏముండేది అక్క? పాత్రలు ఉండేయండి. కుప్ప నూర్చిన వెంటనే ఇంటి ముందు గొయ్యి తీయటం, 25 బస్తాలు, 30 బస్తాలు, 50 బస్తాలు. ఇప్పుడు పాత్రలు ఆడన్నాయి ఏంటయ్యో? పురులు ఉండేవి, మినువులు పురులు, వడ్లు పురులు ఉండేవి. 2-3 సంవత్సరాల దాకా ఉండేయండి. ఒకవేళ మనలాంటి పేదాలు ఇంటిలో లెగవలేని పిల్ల ఉందనుకో, నీళ్ళేసుకున్న పిల్ల ఉందనుకో, చెప్పమ్మా పెద్దదార, నీళ్ళేసుకున్న పిల్ల ఉందనుకో, ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, అమ్మాయి నీళ్ళు వేసుకుంది, కొత్త బియ్యం పెట్టకూడదు, పాతకి బియ్యం పట్టాలి, 5-6 బస్తాలు ఏం చేసేవాళ్ళు చెప్పమ్మాయి. ఇప్పుడు ఆడ అవునా కదక్క? ఇప్పుడు ఆడ ఉన్నాయి వాళ్ళకి. మా నాన్నగారు ఎప్పుడు కూడా ఎవరన్నా కోడలు కానీ కూతురు కానీ ఎవరన్నా నీళ్ళు వేసుకున్నారంటుకోండి, అవి ఒడ్లు అనుకునేవాడు కాదు, పాతగిలిన బియ్యం అండి. కానీ బైబిల్ గ్రంథంలో ఏమన్నాడు? మీరు చాలా కాలము నా మాటింటే మీరు చాలా కాలము నిలవ చేసిన పాత బియ్యము తింటారు. ఆపేస్తున్నావా? ఆపేసి అమెరికా వెళ్ళిద్దా? మా కాడ పంపించే, మేము కానీ మందిరం కట్టుకుంటాం. హల్లెలూయా. ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో పాత గిల్లిన ధాన్యమును తినెదరు ఆడంటాడు కొత్తదొచ్చినా. హల్లెలూయా. నీ యందు భయభక్తులు గల్లవా. పాడు అడుగుతావేంటి? నీరు కాటు తోటవలే బహుగా ఫలింతును. దేవా నీవే ప్రభువా. హల్లెలూయా. దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో దేవుడు వాళ్ళు ఏం చేస్తాడు చెప్పండి? అసలు ఈ రోజుల్లో ఈ దినాల్లో మనుషులు కావాల్సింది ఏంటంటే స్వస్థతలు, మనుషులు కావాల్సింది ఏంటంటే ఆశీర్వాదాలు. ఏనమ్మా ఆశీర్వాదాలు? ఏం చేస్తే వచ్చింది ఆశీర్వాదం చెప్పాను? పాటలు పాడితే ఆశీర్వాదం వచ్చిందా? మరి ఏం చేసి చెప్పు ఏం చేస్తే వచ్చింది? ఏమి చేస్తే వచ్చిందంటే సొలొమోను అన్నాడు 128వ కీర్తనలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువాడు ధన్యుడు, వారి భార్య ఫలించు, వారి పిల్లలు పిచ్చుమక్కల. ఏంట్రా పిచ్చుమక్కల? నువ్వు కూడా అన్నావే మా ఊరోళ్ళు అన్నట్టు. పిచ్చుమక్కలు కాదు. ఎవరైతే దేవునందు ఏ కుటుంబం అయితే, ఏ వ్యక్తి అయితే దేవునందు భయభక్తులు కలిగి ఉంటారో ఆ కుటుంబ యజమానుడు తన చేతుల దాస్తదయ్యా. ఈ 4 నెలలు పొగాకుకి డబ్బులు వచ్చినాయి. ఈ సంవత్సరం వచ్చిన డబ్బులు ఎప్పుడు రాలంట మొట్టా వాళ్ళకి. అక్క ఏంటి ఏ ఊరా? నాకు తెలియదు, నీకు తెలియదు అక్క. నేను ఎన్ని సంవత్సరాలు నేను ఇంత చూస్తున్నాను అక్క. నేను అన్నపత్తలేనా ఇంక ఆడకపోతాను? నన్ను వాడు బాగాలేవు, నేను వాళ్ళు బాగాలేను. ఏం చెప్పాను? ఈ సంవత్సరం పొగాకు డబ్బులు మనిషికి 1000 రూపాయలు, రోజుకి 1000 రూపాయలు అక్క. ఏం పోసుకున్నారో ఒడి కట్టారు, పోసుకున్నారు. 1000 రూపాయలు దాటం సారాయి కొట్లో పోవటం. వీడు కొంత అలాగే ఉంది. ఆ సారా మీద డాబా కట్టాడు. ఏం చేస్తా?
వీడు తాగటమే సరిపోయింది. ఉదయం మొదలు పెట్టాడా, ఆదివారం మొదలు పెట్టాడా, తాసదియా ఆ మాసం ఈ మాసం తెచ్చుకుంటాడు, పక్కన పెట్టుకుంటాడు. ఆ బాటిల్ ఈ బాటిల్ అన్ని బాటిల్ తెస్తాడు. రే కూలింగ్ తాగొద్దంటే కూలింగ్ చస్తావరా. ఊపిరితిత్తులకి ఏమొచ్చింది? నిమ్మొచ్చిందిరా, తాగబాకరా. చెప్పినప్పుడు వాంతనాడా. వీడు కొంపలాగా ఉంది. వీడు కొంపగా సూర్యుడు ఉదయించాడా ఇంట్లోనే. మీ ఊరు కాదులే, మీ డాబా అప్పు చేశారు, పప్పు చేశారు, డాబాలు బలి కట్టావే తీర్చు. రోజు సంవత్సరం అని కదా తీసుకుంటారు. వాడు వస్తున్నాడు, మంగళవారం సంవత్సరం అన్నాడా, మంచం దూరింది. లేడని చెప్పు, లేడని చెప్పు. అమ్మో శాంతమ్మో శాంతమ్మా, వాడు భాష వేరే ఉండదు. లేడని చెప్పు. అమ్మ ఉండి లేదని చెప్పండి. ఇంట్లో ఉంది, పిల్లకి చెప్పేది లేదని చెప్పండి. పిల్లలు యథార్థంగా తాగినప్పుడు యథార్థంగా మాట్లాడతాడు. కనుక దేవునికి పిల్లముగా మన జీవితంలో మన జ్ఞాపం చేసుకుంటే ఎంత కూలి, ఎంత సంపాదించాల్సిన వాడు. ఒక అతను అన్నాడు, ఒక రోజుకి భార్య భర్తలకి 2500 వస్తుందండి మాకు. భార్య భర్తలకి ఎంత అంటే తాడుకి 50 రూపాయలు. ఎన్ని తాళ్ళు కూర్చుకుంటే అక్క, ఎన్ని తాళ్ళు కూర్చుకుంటే అన్ని 50. ఒక్కొక్క ఆడకూతురు 30 తాళ్ళు కూర్చుద్ది అంట. 30 50 డాక్టర్గా చెప్పా. మరి ఆయన 1500, ఈయన 1500, ఎన్ని వందలు? 3000 రూపాయలు. ఎయ్యి మనం వారం వచ్చిన దులుపుకుంటమే, డబ్బా దులుపుకుంటమే. ఆశీర్వాదం లేదు, శాపం, దరిద్రం. మేస్తుళ్ళు మా దగ్గర 4 మేస్తుళ్ళు ఉన్నారు. మన ప్రార్థనకు వచ్చే మేస్తుళ్ళు 2, మనకు ప్రార్థన రాని మేస్తుళ్ళు 2. ప్రార్థన రాని వాళ్ళు మేస్తుళ్ళు అన్నా మరి మా కోసం ప్రార్థన చేస్తున్నాం కదా కూటాలకి. ఏం జారుతుంది సంచారం? ఏం చెప్పాను? మేస్తులు, మన ప్రార్థన రాని మేస్తులు అన్న కూటాలు అంట కదా, కూటాలు జరుగుతున్నాయి అన్న. మన అన్న నూనె డబ్బా తెస్తాను అన్న. ఏం డబ్బా తెస్తా? పామాయిల్ కాదు, పిఎం కాదు, సన్ఫ్లవర్ తీసుకురా. ఏ పావులు? ఏ నూనెది? పామాయిల్ వద్దు. ప్రార్థనకు రానోళ్ళు మేస్తుర్లండి. ఒక మేస్తురు ఉంది అని అన్నాను. ఏమేమంటావు? మా కింట బియ్యమట్రా. ఏ బియ్యం? గంట బియ్యమట్రా. శాసించడమే. సంఘానికి వచ్చేవాళ్ళు ఉన్నారు, స్వప్నాతి తగలయ్యా, స్వప్నాతి నువ్వు తిరుగు కుక్కిరువా. తాను ఇవ్వదు ఇచ్చేవాళ్ళని. ఎట్లా వచ్చేది ఆశీర్వాదం? ఎట్లా దేవుడు దీవిస్తాడు? వాడు పిల్లలు లేరు, ఏం చేయమంటావు అన్నయ్య? ఏం చేయమంటావు ఏంట్రా? నీకు పిల్లలు పుట్టాలంటే ఈ 3 రోజులు కావచ్చు కూరగాయలు తెచ్చిపడాయి. ఏంటది? కూరగాయలు తెమ్మని రోజులు చేయమని చేస్తాను. ఎందుకు ఒప్పుకోవాలి? పాస్కా డబ్బులు తీసుకోవాలి నువ్వు. అందుకు చేయనాడివి ఎందుకు ఒప్పుకోవాలి? నువ్వు ఎందుకు ఒప్పుకోవాలి? నువ్వు డబ్బులు పగలగొట్లు చాలా జాగ్రత్తగా వినాలి వాక్యం. కానీ దేవుని పిల్లలుగా మన జీవితంలో ఎట్లా వచ్చేది ఆశీర్వాదము? ఎట్లా దేవుడు దీవిస్తాడు? అమ్మా వాక్యం రోజు వినే వాక్యమే. రోజు వినే అనుభవాలు చెప్పు. నీ సేవలో అనుభవాలు చెప్పు. ఏం చేశావు? ఏమి ఇచ్చారు నీకు? దేవుని పిల్లలమైన మన జీవితాల్లో మన కూటలు జరిగితే 1,00,000 రూపాయలు అయినాయి. ఎంత? నా జేబులో పెట్టలేదండి. ఎవరిచ్చారు? ఏది పేరు? ఓ పాస్టర్ అన్నాడు, లోదరాన్ పాస్టర్ గారు. ఏమ్మా పోతరం ఏంటమ్మా? లోదరాన్ పాస్టర్ గారు అన్నాడు, మీరు ఎంత ఇస్తే అంత పాలరాయి మీద మీ పేరు. ఓరు నాయను, ఏ రాయి మీద అంట? 500 ఇస్తే 500 రాయికి తగ్గ రైట్ మీద నీ పేరు.
రూపాయలు ఇస్తే ఇక్కడ పరలోకంలో నీ పేరు రాయబడింది. నువ్వు దేవుని సేవ కొరకు, దేవుని సభల కొరకు, దేవుని మీటింగ్ కొరకు నువ్వు ఖర్చు పెట్టు. ఏం చేస్తాడు? పాస్టమ్మ దగ్గరకు ఒక సహోదరి వచ్చింది. వచ్చి నలుగురు ఆ ఇంట్లో, నలుగురిలో ముగ్గురు ప్రార్థనకు వస్తాడు. తండ్రి ఇంటి యజమాని ప్రార్థనకి రాడు. అయితే ఏం చేసిందంటే, అనియా నేను వస్తున్నాను, నా బిడ్డలు వస్తున్నాను, నా భర్త ప్రార్థన అట్లా, కానీ నా భర్తది నాది మాది నలుగురు కలిసి 4,000 రూపాయలు ఇచ్చాం. వీటికి 8,000 రూపాయలు, నలుగురికి 4,000 రూపాయలు ఇచ్చాం. ఎందుకంటే ఎందుకు వచ్చావు? నేను కూర్చోరా, సరిగా కూర్చో. నా కోసం ప్రార్థన చేస్తున్నావు, నా భార్య నా బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నావు, నా భర్త కొరకు ప్రార్థన చేస్తున్నావు, నా పిల్లల కొరకు మీ ప్రార్థన వలన నా కుటుంబం క్షేమంగా ఉన్నది. మీ ప్రార్థన వల్ల నా భర్త క్షేమంగా ఉన్నాడు. నా ప్రార్థన వల్ల నా పిల్లలు బాగా చదువుతున్నారు. మీ ప్రార్థన వల్ల మా అబ్బాయి రెండో తరగతి ఇంటర్మీడియట్ 2వ సంవత్సరము కాలేజీ ఫస్ట్ వచ్చాడు. కొట్ట చాపలు కొట్ట. మీ ప్రార్థన వలన, అన్నయ్య ప్రార్థన, అక్క ప్రార్థన, వాళ్ళ ప్రార్థన వల్ల మా అబ్బాయి కాలేజీ ఫస్ట్ వచ్చాడు.